వెల్కమ్ టు పాడ్ చేస్తా. మన ముందున్నారు నందు గారు. హలో అండి. హలో. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నందు గారు, ఎస్పెషల్లీ ఆయన చేసిన ఇంతకీ ఏ సినిమాలు చేశారు ఈయన? బ్రో 100% లవ్, పెళ్లి చూపులు, సవారీ. అదే ఒక గొప్ప యాక్టర్కి ఉండాల్సిన లక్షణం ఇన్విజిబిలిటీ. ఒక పాత్రలో తను ఒదిగిపోయి మాయమైపోవడం. అందుకే మీకు ఆయన కనిపించడు. నందు గారు మీ 19 years కెరియర్లో రకరకాల జానర్స్ ట్రై చేశారు, ఒక హిట్ జానర్ తప్ప. వాటన్నిటిలో మీ ఫేవరెట్ జానర్ అంటే ఏమని చెప్తారు? యాక్చువల్గా నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం అండి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా లవ్ స్టోరీస్ చేశాను. రే హీరోయిన్ ఎదురా? హీరోని పెళ్లి చేసుకుంది సార్. మరి నాతో లవ్ స్టోరీ అన్నారు? లవ్ స్టోరీ మీతోనే సార్, క్లైమాక్స్ లో పెళ్లి మాత్రం హీరోతో. స్వీట్ మెమరీస్. మీ సుదీర్ఘ ప్రస్థానంలో హీరో శర్వానంద్ కదా. మీ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా అంటే ఏమని చెప్తారు? మలుపు తిప్పిన సినిమా అంటే 2017. బాబు ఇది మీ ముందు సినిమాలో కాదు బాబు, మీ రోల్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఒక ట్రాక్ మీద వెళ్ళే సినిమాని మలుపు తిప్పే క్యారెక్టర్. రేయ్, నా ఇంటి పేరు గెలుపు, నా గుద్దకుంది బలుపు, నన్ను గెలక్కు తెప్పిస్తా మలుపు. రే యూటర్న్ తిప్పు. ఈ సైకో సిద్ధార్థ సినిమాలో సైక్ సిద్ధార్థ ఓ లేదా? లేదు. ఓ లేదు. సో ఈ సైక్ సిద్ధార్థ అనే ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? వరుణ్ కథ వచ్చినప్పుడు తను చెప్పిన ఫస్ట్ మాట నన్ను చాలా ఎక్సైట్ చేసింది. బ్రో ఇది మీ ముందు సినిమాలా కాదు బ్రో, నీలోని పర్ఫార్మర్ నందుని బయటికి తీయాలి. కొన్ని సీన్స్లో ఇన్ఫ్యాక్ట్ కళ్ళతో మాట్లాడాలి. అంటే ఇతర డైలాగులు కూడా తీస్తారా? నీ పర్ఫార్మెన్స్ నాకు ఎంత రియల్గా కావాలంటే నాకు మీరు నేకెడ్గా కనిపించాలి. నేకెడ్గా? యా యు గాట్ ఇట్. నేకెడ్గా కనిపించాలి. Get ready for Psych Siddharth Reddy.